హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ వీడియోలో చాలా టేస్టీగా ఉండే మష్రూమ్ పకోడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది చాలా హెల్దీ రెసిపీ, అలానే చాలా టేస్టీగా ఉంటుంది. మష్రూమ్ తినని వాళ్ళు కూడా మష్రూమ్ని ఇలా ప్రిపేర్ చేసి ఇస్తే వాళ్ళకి ఇది మష్రూమ్ అని తెలియదు. వీటిని చాలా ఈజీగా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా మీకు హెల్దీగా స్నాక్స్ తినాలి అనిపించినప్పుడు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. సౌండ్ వింటే మీకే తెలుస్తుంది. ఇంత క్రిస్పీగా ఉండే మష్రూమ్ పకోడీని చాలా ఈజీగా మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ మష్రూమ్స్ని తీసుకోవాలండి. ఇక్కడ నేను 200 గ్రామ్స్ వరకు మష్రూమ్స్ని తీసుకుంటున్నాను. వీటిని ఇలా 200 గ్రామ్స్ ప్యాకెట్స్లోనే బయట మార్కెట్లో మనకి సెల్ చేస్తారనమాట. ఇక్కడ నేను 200 గ్రామ్స్ వరకు మష్రూమ్స్ని తీసుకున్నానండి. వీటిని బాగా వాష్ చేసుకోవాలి. వీటిని అన్నీ ఒకసారి వాటర్లో వేయకుండా ఒక్కొక్కటి వేస్తూ బాగా వాష్ చేసుకోవాలి. మష్రూమ్ చుట్టూ కూడా మీకు మట్టి లాంటిది ఉంటుందన్నమాట. ఇలా చేత్తో వాష్ చేస్తే పోతుందండి. మష్రూమ్స్ తెచ్చిన తర్వాత 3 days వరకు ఫ్రిడ్జ్లో ఫ్రెష్గానే ఉంటాయి. మీరు అంతకన్నా ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో స్టోర్ చేశారనుకోండి, ఇవి మెల్లిగా కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి. మష్రూమ్కి పై లేయర్ అనేది చాలా థిన్గా ఉంటుందండి, అంటే చాలా పల్చగా ఉంటుందన్నమాట. మీకు మష్రూమ్స్ ఏవైతే కలర్ చేంజ్ అయ్యాయో మనకి కింద నుంచి ఇలా అంటే లేయర్ అనేది వస్తుందన్నమాట. దాన్ని ఇలా రిమూవ్ చేసేస్తే సరిపోతుంది. బ్రౌన్ కలర్ పార్ట్ అంతా ఇలా రిమూవ్ చేసేసి అన్నిటినీ కూడా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న మష్రూమ్స్కి స్టార్టింగ్ కట్ చేసిన పాయింట్ ఏదైతే ఉంటుందో దాన్ని మళ్ళీ ఇలా కట్ చేసుకోవాలన్నమాట. మష్రూమ్స్ని ఇలా కట్ చేసి తీసుకున్న తర్వాత మీడియం సైజ్ మష్రూమ్ అయితే 4 parts కింద కట్ చేసుకోవాలి. చిన్న సైజ్ మష్రూమ్ అనుకోండి 2 parts కింద కట్ చేసుకోవాలి. అదే కొంచెం పెద్ద సైజ్ ఉన్న మష్రూమ్స్ అయితే 6 equal parts వరకు కట్ చేసుకుని తీసుకోవాలి. సో మష్రూమ్స్ అన్నిటిని కూడా ఇలా కట్ చేసి తీసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు, 1.5 స్పూన్ వరకు కారం, రుచికి సరిపడా సాల్ట్, నెక్స్ట్ 1/2 స్పూన్ ధనియాల పొడి, నెక్స్ట్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ చికెన్ మసాలా అండి. ఈ చికెన్ మసాలా పౌడర్ని 1 స్పూన్ వరకు వేసుకోవాలి. ఈ చికెన్ మసాలా వేయడం వల్ల ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ పకోడీ టేస్ట్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే ఉంటుందన్నమాట. నెక్స్ట్ 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఇందులో 3 స్పూన్స్ వరకు శనగపిండిని వేసుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ వరిపిండి కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేంత వరకు కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ని వేసుకోవాలి. ఈ ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. మీకు కావాలంటేనే వేసుకోవాలి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని కూడా వేసుకుని మసాలా అంతా కూడా మష్రూమ్స్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఇలా కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి. మరి మసాలా అనేది రన్నింగ్ కన్సిస్టెన్సీలో కలుపుకున్నాం అనుకోండి పకోడీ మెత్తగా వచ్చేస్తుంది. మసాలా మిక్స్ చేసినప్పుడే వాటర్ తక్కువ వేసి కొంచెం గట్టిగా మిక్స్ చేసుకున్నాం అనుకోండి పకోడీ అనేది గట్టిగా క్రిస్పీగా ఉంటుంది. ఇలా కలుపుకున్నప్పుడే మీరు ఇందులో అంజనమోటోని కూడా వేసుకోవచ్చు అండి. అంజనమోటో హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి ఇక్కడ నేను వేసుకోలేదు. మీకు టేస్ట్ కోసం అంజనమోటో కావాలి అంటే వేసుకోవచ్చు. మనకి పకోడీ ఇలా మిక్స్ చేసినప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. మనం ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ చేసుకుని ఒక్కొక్క మష్రూమ్ని కూడా ఇలా విడివిడిగా వేసుకోవాలి. మీరు వెంటనే పక్కనే వేసేసారనుకోండి అతుక్కునే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అందుకని ఒక సైడ్ వేసినప్పుడు వెంటనే పక్కనే వేసేయకుండా వేరొక సైడ్కి ఇలా వేసుకుంటూ ఉండాలి. పకోడీ వేసే ముందు ఆయిల్ మీడియం హీట్లో ఉండాలి. అలానే పకోడీలు వేసిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. మష్రూమ్ ఫ్రై చేసుకున్నప్పుడు ముందున్న సైజ్ ఉండదన్నమాట, కొంచెం సైజ్ అనేది తగ్గుతుంది. మష్రూమ్స్ ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. సో మనం పకోడీ వేసిన తర్వాత బౌల్లో కొంచెం మసాలా మిక్స్చర్ అనేది మిగిలిపోతుంది అన్నమాట. ఇందులో మనం కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకుని ఇందులో కొద్దిగా జీడిపప్పు, కొంచెం మిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో మీరు జీడిపప్పు స్కిప్ చేసి ఓన్లీ పచ్చిమిర్చిని అలాగే కరివేపాకు మాత్రమే వేసుకోవచ్చు అండి. జీడిపప్పు ఇందులో ఆప్షనల్ అన్నమాట, కానీ జీడిపప్పు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. మనం ప్రిపేర్ చేసుకున్న మిశ్రమం అంతా కూడా ఇలా బాగా కోట్ అయ్యేంత వరకు కూడా మిక్స్ చేసుకుని ఆయిల్లో ఇలా చూపిస్తున్న విధంగా విడివిడిగా వేసుకోవాలి. ఇవి కూడా లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఎక్కువ ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేశారనుకోండి పైన తొందరగా కలర్ అనేవి వచ్చేస్తాయి అన్నమాట.
వీటిని కూడా ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. మీరు ఎప్పుడైనా డిఫరెంట్గా స్నాక్ ప్రిపేర్ చేయాలి అనుకున్నప్పుడు, అంటే హెల్తీగా ప్రిపేర్ చేయాలి అనుకున్నప్పుడు ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి. అలానే చికెన్ పకోడీ ఏదైతే టేస్ట్ ఉంటుందో సేమ్ అలానే ఉంటుందన్నమాట. సో ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రెసిపీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే రెసిపీని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.